వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని 1058 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమి గుడివాసుల కొరకై సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బట్టు మల్లయ్య ఆధ్వర్యంలో పేద నిరుపేదలు నిల్వ నీడ లేని వారు 17 సంవత్సరాల కాలం నుంచి గుడిసెలు వేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ భూమిని చుట్టుపక్కల పట్టాదారులు మాది అని ఆక్రమణకు పాల్పడిందే కాక గుడిసెవాసులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో పోరాటాన్ని కొనసాగించారు. చిట్టచివరికి తీర్పు పేదల పక్షాన వెలువడిందని తెలియగానే మరికొందరు ఆశావాదులు మాకు ఇండ్ల స్థలాలు కావాలంటూ పోరాటం చేస్తున్న గుడిసెవాసులు స్థలంపై కన్నేయడం సరైంది కాదని అన్నారు. గుడిసెవాసులకు అన్యాయం జరిగితే పోరాటం గుడిసెవాసుల పక్షాన న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, మండల కార్యదర్శి బట్టు మల్లయ్య, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా 1058 సర్వే నంబర్లో ధర్మసాగర్ మండలంలో ధర్మసాగర్ గ్రామంలో మన సిపిఐ నాయకులు పోరాటాలు చేస్తాను. అదేవిధంగా 2001 నుండి మేము జిల్లా వ్యాప్తంగా పోరాటాలు చేస్తే మన హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 14 భూ పోరాట కేంద్రాలలో అనేక మంది పేదలు వచ్చి జనాలు మాకు మద్దతు పలకడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండి అందరికీ పేదవాళ్లకు దళితులకు 3 ఎకరాల భూమి ప్రతి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీలు ఇచ్చి ఎవరికి ఇవ్వకపోవడంతో మేము భూ పోరాటాలు స్టార్ట్ చేస్తే మాకు తెలియకుండానే వేలాది మంది వచ్చి భూ పోరాటాల్లో జాయిన్ అయ్యి మా కొడుకులు పెరిగిన్లు, మా అయ్యగలు వాళ్ళకు లేవు కొడుకులు బిడ్డలు, మాకు ఉన్నదే చిన్న జాగా సరిపోతలేదయ్యా, భూములు ఇస్తానంటాళ్ళు ఇస్తలేరు. 58వ జీవో కింద అప్లికేషన్లు పెట్టువని వాళ్ళు 59 డబ్బులు వస్తాయి కాబట్టి వాటికే ప్రాముఖ్యత ఇచ్చి 58వ జీవోను విస్మరించింది. క్షేత్రస్థాయిలో 2012 సంవత్సరంలో మొత్తం చేయించి సర్వే చేయించి 59వ జీవోకు ఎందుకంటే డబ్బులు అధికంగా ఉంటాయి కాబట్టి వాటికే ప్రిఫరెన్స్ ఇచ్చి 58వ జీవోను మర్చిన సందర్భంగా మనకు పేద ప్రజలు వచ్చి మాతోని జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఇది మేము 20 సంవత్సరాలుగా పోరాటాలు కూడా చేస్తుంటే సిపిఐ సీనియర్ నాయకులుగా బట్టు మల్లయ్య గారు, చిలక బాబు, చిలక దేవదాసు వీళ్ళందరూ ఉండేది. దీనికో చరిత్ర గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా నేను చిన్నతనం నుండే ఏఎస్ఎఫ్ నుండి పనిచేస్తుంటే బొడ్డ అబ్రం గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్న, ధర్మసారు రాజిరెడ్డి సర్పంచ్గా ఉన్న ఇదంతా పెద్ద గ్రామము. ఈ గ్రామాన్ని చాలా మట్టుకు కమ్యూనిస్ట్ పార్టీలే చేసిండ్లు. ఇప్పటికి కూడా దీని మీద మేము ఎవరు వచ్చినా ప్రతి ఒక్కళ్ళ పేదోళ్లకు ఇస్తామంటాను. విలేకరులు కానీ ఎవరు కానీ ఎవరిని కూడా అందరినీ మేము గౌరవిస్తాం. అందరు పేదవాళ్ళే. కానీ ఇప్పుడు మీకు అక్కడ ఉండి కూడా మనకి ఇల్లుండి ఇక్కడ చేసుకున్నామంటే మా పేదలకు కూడా ఒప్పుకునేది కాదు. ఎందుకంటే ఇది కూడా అధికారులు గమనిస్తారు, వాళ్ళ చేతులకే పోతాయి. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కొట్టినా కానీ వాళ్ళే పట్టాలు ఇచ్చేది వాళ్ళే. కాబట్టి దయచేసి అందరినీ కూడా మేము ఎక్కడ భూపోరాటం చేసినా ఇండ్లు నిల్వ నీడ నెలలో ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇండ్లు వాళ్ళకు కొడుకులు కోడళ్ళు ఎవరన్నా పెరిగి పెద్దోళ్ళు అయితే వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని ఇదే సందర్భంగా చెప్పుకుంటాను. అనేక అవినీతులు జరుగుతాయనే ఆరోపణలు కూడా చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి పేదోళ్ళ దగ్గర ఎవరు చేసుకోరు. కానీ పేదోళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకున్న 1 లక్ష రూపాయలు ఇచ్చిన పేరుతోటి అందరినీ పబ్లిక్ను పార్టీగా బదనాం చేసే పద్ధతులు వస్తున్నాయి. ఇటువంటి పద్ధతులకు ఎప్పుడు సిపిఐ పార్టీ ఉండదు. సిపిఐ సిద్ధాంతం అంటేనే ఇప్పటికీ 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల కింద మనం పుట్టలే. అయినా కానీ 100 సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ అమరజీవిగా నడుస్తుందంటే సిపిఐ పార్టీకి గత చరిత్ర ఉన్నది. భూములు పంచింది. అనేక సందర్భాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ స్వతంత్ర సమర పోరాటంలో కానీ అనేక పోరాటాలు చేసింది. మన చరిత్రను తొక్కిపెట్టి పైకి రాకుండా చేసడంతో నెహ్రూ కాంచెలే ఇది మన సిపిఐ పార్టీని అనగదొక్కిండ్లు. కాబట్టే సిపిఐ అంటే వెనుకబడిపోయింది. కొందరు అనేక రకాలుగా ప్రశ్నలు వేసినా కానీ సిపిఐ పార్టీ ఎప్పటికీ లాంగ్ లీవ్ సిపిఐగానే ఉంటుంది. దానికి వచ్చిన పేదలనందరినీ మేము అందరికీ సమీకరించి భూపోరాటాలు చేస్తాం. అనేక కేసులు కూడా మా మీద ఉన్నాయి. ఇప్పటికీ మా మీద కేసులు 4-5 కేసులు ఉన్నాయి జిల్లా మొత్తం మీద. అయినా మేము కేసులకు భయపడం. పేదలకు దక్కాల్సింది భూమి ఉంటే భూమి మీద ఉండండి, లేకపోతే జైల్లో ఉండండి. పబ్లిక్ ఇప్పుడు మేము చెప్పేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా అందరికీ పట్టాలు ఇచ్చి మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంది.